హలో ఆల్. కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయనే న్యూస్ అయితే అందరికీ మళ్ళీ టెన్షన్ పెట్టిస్తుందని చెప్పాలి. సో ఈ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన వంటింట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఎలా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అండ్ కోవిడ్ మన దగ్గరికి రాకుండా ఉండేందుకు మనల్ని మనం ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు, సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయనే న్యూస్ అందరిలో ఒక రకమైన టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్ నుంచి మనం తీసుకున్న అనుభవాలు కావచ్చు, ముఖ్యంగా పిల్లలు వృద్ధుల్లో అయితే ఎక్కువగా టెన్షన్ పడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే కొంతమంది ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి టైంలో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి డాక్టర్? కోవిడ్ అనేది మనకి యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడ్డాం, చాలామంది నష్టపోయాం. బయటికి రావడానికి అవకాశం లేకుండా, సోషల్ ఇది లేకుండా అలా ఒక రకంగా బాండెడ్గా ఉండిపోయాం. అయినా కూడా మనం కొన్ని మంచి విషయాలు అప్పట్లో నేర్చుకున్నామని మనం అనుకున్నాం, కానీ అవన్నీ మళ్ళీ మర్చిపోయాం. సో మళ్ళీ మనకి గుర్తు చేస్తుంది ఈ కోవిడ్ అని అనుకోవాలి. అదేంటంటే ప్రకృతిని కాపాడుకోవడం. ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః. అలాగా ప్రకృతి కూడా అంతే. మనం ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్నటువంటి నేల, నీరు, వాయువు ఇవే కదా. సో వాటిని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. మనం వాటిని ఇష్టం వచ్చినట్టుగా చెట్లు నరికేసేసేయడం, చెట్లు సరిగ్గా పట్టించుకోకపోవడం, అలాగే భూమిలోనేమో ఎరువులు, పెస్టిసైడ్స్ వేసి భూమి కాలుష్యం పెంచడం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ విపరీతంగా. అసలు కళ్ళు మూసి బయటకు వెళ్ళామంటే కళ్ళు తెరిస్తే అంతా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ మయం అంతా. ఆ ప్లాస్టిక్ అంతా భూమిలోకి వెళ్ళి కలిసి పోవడానికి చాలా టైం పడుద్ది. కలిసిపోయినా కూడా అది మళ్ళీ ఆహారంలో మనకి రీసైకిల్ అయ్యి మన ఆహారంకి ఆ నీరంతా మళ్ళీ భూమిలో కలుస్తుంది కదా. సో అవన్నీ మనకి పంట పండించినప్పుడు కూరగాయలు కానీ, వరి కానీ ఏది పండించినా అందులో కలిసిపోయి మళ్ళీ మన బాడీలోకి వచ్చేస్తుంది ప్లాస్టిక్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కోవిడ్ మనకి అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ అనేది మళ్ళీ విజృంభిస్తుంది. అలాగే వాయు కాలుష్యం. అప్పుడైతే నిజంగా ఆ కరోనా టైంలో హైదరాబాద్ ఎంత కామ్గా ప్రశాంతంగా ఒక్క వెహికల్ లేకుండా చాలా బ్యూటిఫుల్ హైదరాబాద్ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ విపరీతంగా పెరిగిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలామంది చేస్తున్నాం అంటున్నారు, కానీ అసలు ఎంత వెహికల్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి గంట పడుతుంది. ఆ వెహికల్స్లో నుంచి పాపం 2 వీలర్స్ వాళ్ళు, ఆటో వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత పొగ వాళ్ళు పీలుస్తారంటే సాయంత్రం అయ్యేసరికి అది ఊహించలేం. మద్యపానం, ధూమపానం కన్నా అది ఇంకా ప్రమాదకరమైంది వాయు కాలుష్యం అనమాట. వెహికల్స్ నుంచి వచ్చేటువంటి కార్బన్ మొనాక్సైడ్. సో ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 కార్లు, ఇంకో కారు, గెస్ట్లు వస్తే ఇంకో కారు, అట్లా ఎవరి పని మీద వాళ్ళు, ఎవరి టైం వాళ్ళకి వాల్యుబుల్ కాబట్టి అందరూ తలా ఒక కారు వేసేసుకుని వెళ్ళిపోతున్నారు. అంత పొల్యూషన్, మరి ఎంత ఇంధనం ఖర్చు, ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తాం. సో కోవిడ్ అనేది రావడానికి మనం చేసేటువంటి ప్రకృతికి తీవ్రమైనటువంటి అన్యాయం. మన స్వార్థం కోసం ప్రకృతిని బలి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి అప్పుడప్పుడు మనకి గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి ముందు మనం ఎవ్వరు పనికిరారు, ఎంత డబ్బుకున్నా, కోట్లున్నా. ఎందుకంటే కరోనా టైంలో చాలామంది ఎక్కడెక్కడో కొండల్లో ఎక్కడో రిసార్ట్స్ ఉంటే అందులోకి వెళ్ళిపోయి కోట్లు ఖర్చు పెట్టుకుని బయటికి రాకుండా ఒక రకమైనటువంటి అండర్ గ్రౌండ్ ఇదిలాగా అజ్ఞాతవాసంలో అప్పట్లో పాండవులు ఉన్నట్టుగా అలాంటి జీవితాలని కూడా ఇప్పుడు చాలామంది గడిపారు. డబ్బున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు. రేపటి రోజు చంద్రమండలానికి వెళ్ళిపోతారు. ఇలాంటి కోవిడ్ భయాలు లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కదా అని. కానీ అసలు మన మానవునిగా ప్రకృతిని కాపాడుకోవడం, ఉన్నంతలో భూమిని, నీటిని, వాయు కాలుష్యం లేకుండా జీవిస్తే అసలు ఈ కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం ఆలోచించక్కర్లేదు. కానీ మనకేంటంటే గవర్నమెంట్ కోవిడ్ టైంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక 13 రకాల వంటింటిలో ఉండేటువంటి వాటితోటి చక్కగా మనకి కోవిడ్ రాకుండా ఒక మంచి ఫార్ములేషన్ ఇచ్చారు. బహుశా అది అందరూ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ చేసుకోవాలి. అందులో ఏంటంటే లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇలాంటివన్నీ కూడా మనం వంటింట్లో ఉండేటువంటి మన మసాలాలు అన్నీ కూడా చక్కగా లైట్గా వేయించేసేసి మిక్సీ పట్టేసేసుకుని ఒక 1/2 లీటర్ నీళ్లు మరగబెట్టేసేసి ఈ పౌడర్ని ఇలా చిన్నగా అందులో వేసేసి కొంచెం తులసాకులు, కొంచెం పుదీనాకులు కూడా వేసేసుకుని మొత్తం 13 ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అలా దాన్ని
పొద్దున్నే తాగేసిస్తే మనకు అది చాలా ఇమ్యూనిటీ పెంచుతుంది. డెఫినెట్గా కరోనాకి ఇలాంటి వైరల్ డిజార్డర్స్, ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే రకరకాల వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా అది మంచి సమాధానం ఇస్తుంది, రాకుండా ఉంటుంది. పిల్లలకైతే అందులో కొంచెం బెల్లం వేసుకోవచ్చు, అలాగే యూత్ కూడా తాగలేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు మాత్రం బెల్లం కూడా లేకుండా అలా చప్పగానే తాగితే అందులో ఉండేటువంటి ఆయుర్వేదిక్ మెడిసినల్ వాల్యూస్ వలన మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా మనకి యాంటీ వైరల్గాను యాంటీ కరోనా ఇలాంటి డిజార్డర్స్ రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే ఆహారం కూడా నాన్ వెజ్ 100% మానేసేసేయాలి. వెజ్లోనే చక్క కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, బీరకాయ, పొట్లకాయ, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ బాగా వాడుకుంటూ ఉంటే న్యాచురల్గా మనకు కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. తర్వాత ఇంకోటి అంటే కరోనా టైంలో అసలు ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. స్ట్రెస్ వల్లనే కరోనాకి ఎక్కువ మంది విక్టిమ్స్ అయిపోయారు. ఏమైపోతుందో, పక్కన ఎవరో అయిపోయారని ఏదో టీవీలో న్యూస్లు వస్తుంటాయి కదా, అక్కడ ఎంతమంది అంట, ఇక్కడ ఎంతమంది అంట అనేసరికి పెద్దవాళ్ళు చాలా భయపడిపోయారు. పిల్లలు కూడా వాళ్ళకి చాలామంది విక్టిమ్స్ అయిపోయారు సెకండ్ వేవ్ కరోనాలో. సో అందుకని మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం బీ గుడ్ డూ గుడ్ అంటాం కదా, మనం మంచి చేస్తే మనకి కొన్ని రోజులు కష్టాలు పడ్డా మళ్ళీ మన మంచి మనల్ని కాపాడుతుంది అనేది మన పురాణాల్లో, రామాయణంలో కానీ భారతంలో కానీ అన్నీ అవే కదా చూసాం. సో అందుచేత మనం కూడా అవి నమ్మాలి. మనం బీ గుడ్ డూ గుడ్ లాగా మనకు సాధ్యమైనంత వరకు మంచి ఆహారం తీసుకోవడం, మంచి ఎండ తగిలేలాగా ఎక్సర్సైజ్లు చేసుకోవడం, ప్రాణాయామ చాలా బాగా పనిచేస్తుంది. సో లంగ్స్ని స్ట్రెంథెన్ చేస్తారు. సో మెయిన్గా ఏంటంటే ఈ కరోనా వల్ల లంగ్స్ వీక్ అయిపోతాయి కాబట్టి లంగ్స్ని కేర్ తీసుకోవడానికి ప్రాణాయామ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆన్లైన్లో కూడా ప్రాణాయామ చెప్పే మాస్టర్స్ బోల్డ్ మంది ఉన్నారు. సో యోగా కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. సన్లైట్ మన శరీరానికి చాలా అవసరం. అలాగే శారీరక శ్రమ కూడా మనకి చాలా అవసరం. కొంచెం దూరం అయితే నడవడానికే ట్రై చేయాలి, వెహికల్స్ మీద ఆధారపడకుండా. అట్లా కొంచెం శ్రమ అనేది ఇస్తే శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటుంది, కరోనాకు కూడా మనకి బాగా పనిచేస్తుంది. సో దీంతో పాటుగా కొంచెం తేనె వాడుకోవడం వల్ల కూడా మంచిది. మనం పొద్దున్నే గ్రీన్ టీ కానీ అలాంటివి ఏమైనా తాగినా అందులో కొంచెం తేనె వేసుకుని తాగడం, తేనె వల్ల కూడా మనలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మజ్జిగ ఒకటి ఎక్కువ వాడుకోవడం, ఇలాంటి మంచి మనకి రెసిపీస్ ఇమ్యూనిటీ ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తాయి మనలో ఇమ్యూనిటీ పెరగడానికి. పొద్దున్నే లేచిన వెంటనే మనం ఇందాక చెప్పిన మోడీ గారు చెప్పిన దశాంగ కషాయం తీసుకున్నాక ఒక ఉసిరికాయని బొగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే చాలా ఇమ్యూనిటీ, బెస్ట్ ఇమ్యూనిటీ అనమాట, ఇంకా అందులో డౌట్ లేదు. అలాగే మన వంటింట్లో వెల్లుల్లి, పసుపు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచేవి కాబట్టి అవన్నీ సరిపడా వాడుకుంటూ భయంకరమైన బయట జంక్ ఫుడ్స్, కెమికల్ బేస్డ్ ఫుడ్స్ తినకుండా ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదు. థ్యాంక్ యూ డాక్టర్. అందరు కూడా కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్న టైంలో మీరు చక్కటి చిట్కాలు వాళ్ళకి అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో వ్యూయర్స్ చూశారు కదా, కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని భయపడకుండా మనలో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, కోవిడ్కి దూరంగా ఎలా ఉండాలనేది అయితే డాక్టర్ గారు చెప్పిన చిట్కాలను పాటించండి. చూస్తూనే ఉండండి 10 TV.